వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 18వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దొమ్మటి రమ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కానుకగా సమర్పిస్తానని అభ్యర్థి భర్త దొమ్మటి సంతోష్ వార్డు ప్రజల ముందు తన ఆనందాన్ని వెళ్లిపుచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మేము 18వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మా భార్య అయిన దొమ్మటి రమ్య గారిని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు సీట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. ఈసారి భారీ మెజార్టీతో మేము ఈ 18వ వార్డుని గెలిచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అధికార పార్టీలో ఉన్నోళ్ళు మేము అభివృద్ధి చేశామని వారి ఓట్ల కోసం వాళ్ళ అభివృద్ధిని చూపించుకుంటూ ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు. మరి మీరు ఏ విధంగా అక్కడికి ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు? మేము గత 4 సంవత్సరాల నుంచి మా వార్డులో ఎవరికి ఆపద వచ్చినా మేము ముందున్నాం. ప్రతి ఇంటికి ఏదైతే అవసరమో ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా మేము వాళ్ళ ఇంటికి పోయాం. ఏ రోడ్డు మీద గుంత పడినా మేము మా సొంత డబ్బులతో మట్టి పోయించడం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి ఇంట్లో ఉన్నామని నమ్మి మాకు నమ్మకంతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము గెలిచి చూపెడతాం. మీ వార్డులో ప్రజల దగ్గరికి ఇంటింటి ప్రచారం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉన్నది? మా ఇంట్లో వ్యక్తి మా ఇంటికి వచ్చిండు అనే విధంగా మా ప్రచారం జరిగింది. ప్రతి ఇంటికి వెళితే వాళ్ళ ఆప్యాయత కానీ వాళ్ళ ప్రేమానురాగాలు కానీ మమ్మల్ని చాలా సంతోషంగా గురి చేశాయి. ఈ 5 సంవత్సరాల దాకా నిలబెట్టుకునే ప్రయత్నంగా ప్రతి పని మేము ముందుండి చేద్దామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళ ఓటు ఆడడం జరుగుతుంది. జై తెలంగాణ, జై పెద్దన్న.